హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైన్ అనమాట. ప్రతిరోజు మొగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, బ్లౌజెస్ వీడియోస్ పెడతాను కదా! నిన్న కాకుండా మొన్న అండి ఒక వీడియోస్ పెట్టాను. ఒక అంటే ఎవరో అమ్మాయి నాకు తెలియదు. బట్ తనేమని రిప్లై ఇచ్చింది అంటే మెసేజ్ పెట్టింది తను. ఇదంతా ఫేక్ అండి. తన దగ్గరికెళ్ళాను నేను. ఓన్లీ 2 బ్లౌజెసే ఉన్నాయి. అది కూడా పక్క రూమ్ నుంచి తీసుకొచ్చినా అని చెప్పింది. ఒక్కసారి మా బొటిక్‌లో ఉన్న బ్లౌజెస్ ఎన్నున్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఏదో ఆమెని అనాలని కాదు. యాక్చువల్‌గా మీరు పెద్ద పెళ్లిలో జెండా దగ్గరికొచ్చేసి ఈవెన్ లహరి టైలర్ ఎక్కడ? లహరి బొటిక్ ఎక్కడ? అని చెప్తే ఎంత చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఆటో వల్ల అయినా కూడా మా దగ్గరకొచ్చి మా షాప్ ముందట వదిలేసి ఎళ్తారు. ఒక్కసారి మా షాప్‌లో ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో తన కోసం ఒక్కసారి చూపిస్తాను. అంటే లహరి అని వేరే దగ్గరికెళ్ళొచ్చు నాకు తెలియదు. బట్ మా బొటిక్‌లో ఎన్నున్నాయో నేను చూపిస్తానండి. నేను ఇక్కడే వీడియోస్ చేస్తానండి. యాక్చువల్‌గా ఇవాళ అంతా కస్టమర్‌లొచ్చారు కదా! అంతా గాయగాయ అయిపోయింది. ఈ నా వెనకాలే ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి. మరి తనకు మా షాప్‌లో 2 బ్లౌజెస్ ఎలా కనిపించాయో నాకేం అర్థం కాలేదు. ఒకసారి ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెసే అండి. ఒక్కసారి ఇవెన్నున్నాయో ఒకసారి చూడండి క్యాజువల్‌గా. ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ టోటల్‌గా. ఇవన్నీ కూడా మొగ్గం వర్క్ పీసెసే అండి. ఇదంతా కంప్యూటర్, ఇదంతా మొగ్గం. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా టోటల్ మొగ్గం వర్క్ పీసెసే. మీకు అర్థమైతుంది గదా! దాని పక్కన ఉంది కదా! నేను అది కూడా చూపిస్తాను రండి. ఇది కూడా మా రూమే అండి. అంటే ఇందులో కంప్యూటర్ వర్క్స్ అనేవి అన్ని కూడా పెడతాం మేము. ఇవన్నీ కూడా కంప్యూటర్ వర్క్సే అండి. ఇందులో 2 పీసులు అమ్మాయికి ఎలా కనబడ్డాయో నాకేం అర్థం కాలేదు. చూడండి మార్నింగ్ అంతా గాయి గందరగోళం ఇదంతా. ఇక్కడ ఒక మాస్టర్ కట్ చేస్తారండి. ఇక్కడ ఆన్‌లైన్ వాళ్ళు కూర్చొని ఆ అబ్బాయి ఆన్‌లైన్ సర్వీసింగ్ చేస్తాడు ఇక్కడ కూర్చొని. తనదంతా మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇదే కాకుండా మేము రోజు తీసుకున్న క్లాతులన్నీ ఎంతున్నాయో చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చిన మొత్తం మేము కుట్టడానికి వచ్చిన బట్టలండి. ఒక్కొక్క రోజు వచ్చిన బట్టలన్నీ ఇలా పెడతాము. కుట్టినవి ఇలా ఉంటాయి. కుట్టేసేటి ఇలా ఉంటాయి. ఇదంతా కూడా కిరాయి కాదు, మా ఓనే ఇదంతా కూడా. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఒక మెసేజ్ పెట్టేటప్పుడు తను వీడియోస్ చేసి పెడుతుంది అంటే నేను ఒక వీడియో చేసేటప్పుడు ఒక 10 రకాల బ్లౌజెస్ చూపిస్తాను. నా దగ్గర 2 ఇలా ఉంటాయి కదా! ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు పెట్టడంలో తప్పు కాదు. ఏది కరెక్ట్, ఏది కాదు అనేది ఒక్కసారి చూసుకొని చెప్పండి కదా! ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా అనుకుంటారు కదా! ఇంట్లో పనంతా అయిపోయి వచ్చి బిజినెస్ చేసే ఉమెన్‌కి ఎంత ప్రాబ్లమ్ ఉంటుందో ఒక్క మాటలో చెప్తే మీకు అర్థం కాదండి. కాకపోతే మెసేజ్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఏదో మిమ్మల్ని అనాలని కాదు. మా టెన్షన్స్, మా ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయో మీకు అర్థం కాదు. కాకపోతే అలా అనొద్దు. ఎందుకంటే స్టాక్ చాలా ఉంటుంది కదా! ఇవన్నీ చూసిన తర్వాత కూడా తర్వాత నీ డెసిషన్. ఓకేనా?